శ్రీ గురుభ్యో నమః. రమణులు చెప్పిన శివగాథలను చూద్దాము. ఉమామహేషుల కలహము. తిరువూడళ్ళు. దాదాపు ఒక వారం క్రిందట హిందూ సుందరి పత్రికలో పాచికలు అనే కథ వచ్చింది. అది స్కాంద పురాణంలోనిదట. ఒకప్పుడు నారదుని కలహాప్రియత్వానికి పార్వతీ పరమేశ్వరుడు కూడా గురయ్యారట. లక్ష్మీ విష్ణువులు పాచికలు ఆడతారే, మీరెందుకు ఆడరు అని నారదుడు ప్రోత్సహిస్తే ఉత్సాహపడి పార్వతి త్వరపెట్టగా ఈశ్వరుడు ఆడి ఓడిపోయారట. పార్వతీదేవి గర్వించి పరమేశ్వరుని ధిక్కరించి గేలి చేయడము ఆదిగా గల వృత్తాంతమది. భగవాన్ అది చదివి భక్తిభరితమైన హృదయలే ఈ కథ చదివారా అని నన్ను అడిగారు. చదివాననగానే సంక్రాంతికి ఇక్కడ జరిగే తిరువూడలు ఉత్సవం కూడా ఉమామహేశ్వర్ల కలహాన్ని గురించిన కాండయే అని చెప్పి డగ్గుత్తిక ఊహించారు భగవాన్. అవి పార్వతీ పరమేశ్వర్లకు వివాహమైన తొలి రోజులు. ఇరువురు మేరిగిరిపై సేద తీరుతూ ఉన్నారు. కంటి ఆవశ్యకత లేకనే ముల్లోకాలను వీక్షించగలిగే ముక్కంటితోనే దోబూచులాడాలని దేవికి ముచ్చట కలిగింది. ధ్యానంలో ఉన్న పతి వెనుకకు చేరిన పార్వతి పద్మపత్రాలను పోలిన తన అరచేతులతో మగని కన్నులను మోసింది. అంతే, హఠాత్తుగా లోకమంతా అంధకార బంధురమైంది. సూర్యచంద్రాగ్ని నేత్రాయ నమః. కైలాసవాసిని లోకాలను వెలిగించే సూర్య చంద్ర అగ్నులు అతనికి కన్నులు కదా. ఎన్నేత్ర త్రితయం సమస్త జగతాం ఆలోకహేతు సదా. ఎవని కన్నులు లోకాలన్నింటికీ దృష్టిహేతువో అవి మూతపడేసరికి జగత్తు చీకట్లో మునిగిపోయింది. శివుని మృదువైన హెచ్చరికతో పార్వతి తన హస్తాలను తీసివేయగా లోకాలు తిరిగి ప్రకాశవంతమయ్యాయి. అయితే అంతకు పూర్వము ఉత్పన్నమైన అంధకారము అంతా ఘనీభవించి ఒక బాలునిగా రూపొందించింది. శివుడు అతడిని హిరణ్యాక్షునికి అప్పగించగా అతడక్కడే పెరిగాడు. చీకట్లో పుట్టడం వలన గుడ్డివాడు తామసికుడిగా పెరిగి అంధకాసురుడు అయ్యాడు. బ్రహ్మను గురించి తపస్సు చేసి గొప్ప గొప్ప వరాలను పొంది ఆ బలమదం చేత స్వైర విహారాన్ని చేయసాగాడు. చివరకొకనాడు మందరగిరిపై విహరిస్తున్న జగన్మాతనే మోహించాడు. ఆమెను తనకు అప్పగించమంటూ పాశుపత వ్రతాన్ని పూని ఉన్న పశుపతికి కబురంపాడు. వ్రతభంగం కాకూడదని శివుడు మరో రహస్య స్థలాన్ని చేరుకున్నాడు. మాయావి అయిన అంధకాసురుడు శివుని రూపాన్ని ధరించి ఒంటరిగా ఉన్న శ్రీమాతను చేరబోయాడు. ప్రమాదాన్ని గ్రహించిన పార్వతి అతన్ని సంహరించడము భర్త వ్రత దీక్షకు భంగకారి, తన తపస్సుకు క్షయకారి అవుతుందని శంకించి సూక్ష్మరూపిణి అయి తన తోటలో పెరుగుతున్న శ్వేతార్క పుష్పంలో దాగింది. నాటి నుండే ఆ తరువు శివప్రీతికరమైంది. మూలాధార చక్రము గణపతి స్థానం కాగా శ్వేతార్క మూలము అంటే తెల్ల జిల్లేడు వేరు సాక్షాత్తు గణపతియే అయ్యింది. దేవి కనిపించకపోవడంతో అంధకాసురుడు శివునిపై యుద్ధభేరి మోగించాడు. దీక్షావసాన సమయంలో ఉన్న పశుపతికి దేవతలంతా బాసటగా నిలిచి శత్రువును నిలువరించారు. ఆపైన శంకరుడు ఉద్యమించి అందకుణ్ణి తన త్రిశూలంతో గుచ్చి పైకెత్తాడు. రక్తహీనుడైన అతడు పాపం క్షీణించగా మహాదేవుని శరణు వేడాడు. కరుణాసాగరుడైన భూతనాథుడు అతన్ని సంస్కరించి గణాధ్యక్ష పదవిని ఇవ్వగా అతడే భృంగి అనే పేరుతో ప్రఖ్యాతుడు అయ్యాడు. అయితే పూర్వాశ్రమంలో మహాదేవిపై తనకు గల దుర్వాసనల కారణంగా ఆమెపై భక్తి చేయలేకపోయాడు. వీరశైవుడు అయ్యాడు. సదా శివుణ్ణి అర్చిస్తూ ఉమను ఉపేక్షించేవాడు. ఇరువురు పక్కపక్కనే కూర్చుని ఉన్నప్పుడు ఇరువురి మధ్యగా వెళ్ళి శివునికి మాత్రమే ప్రదక్షిణ చేసేవాడు. శివ అంటే అమ్మవారు అపచారము, శివాపచారము ఒకటేనని గ్రహించలేకపోయాడు. ఏదో కనీసం తనపైన అయినా భక్తి కుదిరిందిలేమని శివుడు అతన్ని పోనిచ్చేవాడు. అయితే శివాని అయిన శివ అది సహించలేక శివునికి తన వేదాన్ని నివేదించింది. ఒకనాడు భృంగి అదే ప్రకారం ప్రదక్షిణ చేయబోగా శివుడు అర్ధనారీశ్వరుడై నిలిచాడు. ఆ రకంగానైనా పార్వతికి ప్రదక్షిణ చేసిన వాడు అవుతాడు అనుకున్నాడు. అయితే ప్రభువును మించినవాడు దాసుడు సూక్ష్మరూపాన్ని ధరించి భృంగము అంటే 9 వలె ఝుంకారం చేస్తూ శివుని పక్షానికి మాత్రమే ప్రదక్షిణ అయ్యేలా అర్ధనారీశ్వరుని హృదయంలో నుంచి చచ్చుకుని పోయాడు. అలా శివ ప్రదక్షిణని పూర్తి చేశాడు.
దిగ్విజయంగా తన పంతాన్ని నెక్కించుకున్నాడు. దేవి క్రుద్ధ అయ్యి అతనికి ఆకలి లేకుండానట్లు శాపమిచ్చింది. నిరాహారి అయిన భృంగి నీరసించిపోయి నిలుచుటకు కూడా అశక్తుడయ్యాడు. ఇక ప్రదక్షిణని ఏం చేయగలడు? శివుడు జాలిపడి అతనికి 3వ కాలుని ఇచ్చాడు. 3వ కాలి స్థితి అంటే ముసలితనం వచ్చినా అతనికి మూర్ఖత్వం పోలేదు. ఇక ఇది పని కాదని చెప్పి సమస్యకు పరిష్కారంగా భృంగికి విదేహముక్తినిచ్చి అతన్ని తన నుంచి అన్యంగా లేకుండా చేశాడు శంకరుడు. భృంగి పట్ల తన క్రోధం నెరవేర్చుకునే అవకాశము కోల్పోయినందుకు కుపితురాలైన పార్వతి తన క్రోధాన్ని శివునిపైకి మళ్లించింది. భర్తను నివాసం బయట ఉంచి తాను తలుపులు వేసుకుంది. శివుని బ్రతిమలాటలు పనిచేయలేదు. ఇకపై సంభవించిన గాథ అరుణాచల క్షేత్రానికి అనుబంధంగా ప్రచారం పొందింది. దేవి చేత తిరస్కరింపబడిన దేవదేవుడు ఒంటరిగా గిరి ప్రదర్శనకు బయలుదేరాడు. ఉన్నాములై అపీతకు చాంబా తీర్థం చేరేసరికి అక్కడ శక్తి చేత ప్రేరితులైన మాతృగణాలు శివుణ్ణి నిర్బంధించి నిలువుదోపిడీ చేశాయి. దిగంబరుడు ముందుకు సాగలేక ఒక పక్కన దాక్కున్నాడు. ఆలోచింపగా ఒకనాడు తన భక్తుడైన సుందరమూర్తి ఇటువంటి ప్రణయ కలహంలోనే చిక్కుకున్నప్పుడు ఇరువురికి సయోజనరుపుటకు అతడి ప్రియురాలి వద్దకు సుందరిని దూతగా తానే స్వయంగా వెళ్ళి సమస్యను పరిష్కరించడము జ్ఞాపకం వచ్చింది. వెంటనే సుందరిని రప్పించి పరిస్థితిని వివరించాడు. అదెంత పందేవా అన్నాడు ఆ అనుభవశాలి. ఆలయానికి వచ్చి శివదత్తమైన తన తమిళ గానామృత లహరిని దేవీపరంగా వెలియిస్తూ లోపలికి ప్రవేశించాడు. స్ఫూర్తిమంతమైన అతడి శ్రోత్రసుధ తుషారముల జల్లులో పరవశించిపోయింది పరాశక్తి. నిండైన తన దివ్య మంగళ విగ్రహాన్ని దర్శనమిచ్చింది. ఆమె పాదాలను అభిషేకించాడు తన గానరసగంగతో. వెన్నెలా కరిగిపోయిన మాత భక్తునిపై వరాలను గుప్పించింది. చతురుడైన సుందరుడు మాతాపితరుల యుగల దర్శనాన్ని అనుగ్రహించమన్నాడు. దేవి కోపము కర్పూర హారతి కాగా శివునితో పునఃసమాగమం చెందింది. ఇలా దివ్యలీలా విలాసాన్ని ప్రతి సంక్రాంతికి అరుణాచలేశ్వర ఆలయంలో తిరుపూడల్ అనే పేరుతో గొప్ప ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఆది దంపతుల కలహాలు కూడా భక్తులకు ఉత్సవాలుగా పరిణమించి లోక కళ్యాణాన్ని కావిస్తాయని ఈ దృష్టాంతం ద్వారా స్పష్టమవుతోంది. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.